వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే ఈ ఐపీఎల్ సీజన్లో ఫైనల్ లీగ్ మ్యాచ్ ఫ్రెండ్స్. ఇదైతే చాలా పెద్ద మ్యాచ్ అనుకొని అయితే చెప్పాలి. లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ మధ్య చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది ఏకానా స్టేడియంలో. ఎల్ఎస్జీకి అయితే ఇది డెడ్ రబ్బర్ అని చెప్పాలి. వాళ్ళకేం ఫలితం అయితే లేదు. కాకపోతే ఆర్సీబీకి అయితే ఈ మ్యాచ్ ఫలితం అయితే చాలా ఇంపార్టెంట్ టాప్ 2 ఫినిష్ చేయడానికి. దీని గురించి అయితే మనం ఫుల్గా డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ అయితే మ్యాచ్ గురించి డీటెయిల్గా చూసుకుంటే అయితే ఇదైతే 70th లీగ్ మ్యాచ్. ఇది లాస్ట్ లీగ్ మ్యాచ్ ఈరోజు అయితే జరగబోతుంది. భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఈరోజు నైట్ 7:30కి. ఆర్సీబీకి అయితే ఇది మస్ట్ విన్ మ్యాచ్ అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళు టాప్ 2 ఫినిష్ చేయొచ్చు. టాప్ 2 ఫినిష్ చేస్తే ఏంటంటే ఫైనల్కి వెళ్ళడానికి వాళ్ళకు 2 అవకాశాలు ఉంటాయి. ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో మ్యాచ్ ఆడడానికి అయితే ఉంటుంది. అందుకని ఈ మ్యాచ్ అయితే గెలవడానికి ఆర్సీబీ అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. ఇంకోవైపు ఎల్ఎస్జీకి సంబంధించినంత వరకు అయితే వాళ్ళకు ప్లే ఆఫ్స్ నుంచి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యింది కాబట్టి వాళ్ళ మీద అంత ప్రెషర్ ఉండదు. కాకపోతే వాళ్ళు ఓడిపోతే ఎల్ఎస్జీ ఆర్సీబీకి షాక్ ఇవ్వచ్చు కాబట్టి వాళ్ళు కూడా గెలవాలనే ట్రై చేస్తారు. 2 సైడ్లు విజయానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి మ్యాచ్ అయితే పోటాపోటీగా జరుగుతుంది. లక్నోకి హోమ్ గ్రౌండ్ కాబట్టి బాగుంటుంది పోటీగా. ఫస్ట్ లక్నో సూపర్ జైంట్స్ అనే గురించి చూస్తుంటే వాళ్ళైతే ఆల్రెడీ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోయారు. కాకపోతే వాళ్ళు ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిన కొన్ని మ్యాచ్లు అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసారు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ అయితే చాలా బీభత్సంగా ఆడారు. 230 రన్స్ కొట్టి గెలిచిండ్రు పంజాబ్ మీద. చాలా సూపర్గా ఆడిండ్రు అనుకొని అయితే చెప్పాలి. వాళ్ళైతే గుజరాత్ టైటన్స్ మీద అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి 230 రన్స్ కొట్టి గెలిచారు. వాళ్ళ దాంట్లో కీ ప్లేయర్స్ వచ్చి నికోలస్ పూరన్, వెస్టిండీస్ పవర్ హీటర్ బ్యాట్స్మెన్. అతను మిడిల్ ఆర్డర్లో వస్తాడు. చాలా బాగా ఫినిషింగ్ అయితే బాగా ఇస్తాడు. హార్డ్ హిట్టింగ్ షాట్స్ కానీ పవర్ హిట్టింగ్ షాట్స్ బాగా ఆడతాడు. మంచి 6ers 4s బౌండరీస్ అయితే చాలా బాగా ఈజీగా కొడతాడు. కాబట్టి ఇతను కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేయర్. ఇంకో సైడ్ రవి బిష్ణోయ్ కూడా తన బౌలింగ్లో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి అవతల వాళ్ళకి ఆర్సీబీ వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇంకో సైడ్ మిచెల్ మార్ష్ అయితే లాస్ట్ మ్యాచ్లో అయితే సెంచరీ కొట్టిండు. మిచెల్ మార్ష్ చాలా సూపర్ ఫామ్లో అయితే ఉన్నాడు. ఆల్రెడీ ఈ సీజన్లో 5 హాఫ్ సెంచరీలో ఒక సెంచరీ కొట్టి మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. కాకపోతే వాళ్ళైతే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయినా కానీ మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళకు ఆర్సీబీని అప్సెట్ చేయాలని అయితే అనుకుంటారు. చూద్దాం మళ్ళీ ఎవరు గెలుస్తారో ఈ మ్యాచ్ అయితే అయితే చూడాలి మనము. ఇంకోవైపు ఆర్సీబీ గురించి అయితే వాళ్ళకైతే ఈ సీజన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ అయితే అనేది చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 9 years తర్వాత వాళ్ళు క్వాలిఫైర్ 1కి వెళ్ళనీకైతే ఛాన్స్ వచ్చింది. లాస్ట్ టైం వాళ్ళు 2016లో టాప్ 2లో ఫినిష్ అయ్యారు. మళ్ళీ 2016 తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా టాప్ 2లో అయితే ఫినిష్ అవ్వలేదు. ఈ సీజన్లో ఆ లోటు తీర్చుకోవాలని అయితే చూసుకుంటారు. వాళ్ళ దాంట్లో మెయిన్ బ్యాటర్స్ వచ్చి విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఈ సీజన్లో విరాట్ కోహ్లీ అయితే 548 రన్లు అయితే కొట్టిండు. 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టిన ప్రతి మ్యాచ్లో కూడా ఆర్సీబీ గెలిచింది కాబట్టి విరాట్ కోహ్లీ మంచి పర్ఫామ్ చేస్తే ఆర్సీబీకి విన్ అనుకోవాలి. ఇంకోవైపు వాళ్ళకి చాలా బిగ్ బూస్ట్ ఇచ్చే విషయం ఏంటంటే వాళ్ళ మెయిన్ బౌలర్ జాష్ హేజల్వుడ్. లాస్ట్ 2-3 మ్యాచ్లు అయితే హేజల్వుడ్ ఆల్రెడీ ఇంజరీ వల్ల. కాకపోతే అతను రిటర్న్ రావడం అయితే ఆర్సీబీకి అయితే చాలా కలిసి వచ్చే విషయం అని అయితే చెప్పుకోవచ్చు మనం. ఇంకోవైపు ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ వీళ్ళు కూడా అగ్రెసివ్ షాట్స్ ఆడుతున్నారు. ఒకరు టాప్ ఆర్డర్లో, ఒకరు మిడిల్ ఆర్డర్లో. వీళ్ళందరూ కలిసికట్టుగా ఆడితే మాత్రం గెలవడం అయితే అంత కష్టమైతే కాకపోవచ్చు. వాళ్ళు లాస్ట్ 5 మ్యాచ్లలో 3 మ్యాచ్లు అయితే గెలిచారు. కాకపోతే ఈ సీజన్లో ఫస్ట్ జరిగిన మ్యాచ్లో మాత్రం ఎల్ఎస్జీ మీద అయితే ఓడిపోయారు. ఆ రివెంజ్ ఇప్పుడు తీర్చుకోవాలని చూసుకుంటారు. హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మాత్రం ఇప్పటి వరకలా ఈ రెండు టీంల మధ్యలో
5 మ్యాచ్లు అయితే జరిగాయి. ఒక 3 మ్యాచ్లు ఏమో ఆర్సీబీ గెలిచింది, 2 మ్యాచ్లు ఏమో ఎల్ఎస్జీ గెలిచింది. కాకపోతే ఈ సీజన్లో ఫస్ట్ జరిగిన ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లు అయితే ఎల్ఎస్జీ అయితే ఆర్సీబీని 28 రన్స్తోనైతే ఓడగొట్టింది. కాబట్టి ఆర్సీబీ వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచి ఎల్ఎస్జీ మీద రివెంజ్ అయితే తీర్చుకోవాలని అయితే చూసుకుంటారు. 2 టీంలు కూడా ఈ సీజన్లో మంచి ఫామ్లో వాళ్ళ టేబుల్ పొజిషన్స్ ఎలా ఉన్నా 2 టీంలు అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసినాయి. 2 టీంలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి మ్యాచ్ అయితే చాలా పోటాపోటీగా జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంది. లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ ఓడగొట్టింది కాబట్టి ఆర్సీబీ వాళ్ళు ఈ మ్యాచ్లో ఎలాగైనా ఎల్ఎస్జీని ఓడగొట్టి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటారు. చూద్దాం ఆర్సీబీ రివెంజ్ తీర్చుకుంటుందా లేకపోతే ఎల్ఎస్జీ మళ్ళీ షాక్ ఇస్తుందా అయితే మనమైతే వేచి చూడాలి ఫ్రెండ్స్. ఇది ఇంతవరకు లైక్ చేయకపోతే అయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పిచ్ కండిషన్స్ చూస్తుంటట్టయితే ఈ మ్యాచ్ అయితే లక్నోలోని ఎకనా క్రికెట్ స్టేడియంలో అయితే మ్యాచ్ జరగబోతుంది. ఇదైతే చాలా లో స్కోర్ చాలా తక్కువ స్కోర్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ పిచ్లు అయితే చాలా లో స్కోర్ పిచ్ అని చెప్పాలి. ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్ అనుకూలం ఉన్న యావరేజ్ ఇన్నింగ్స్ స్కోర్ అయితే ఓన్లీ 170 ఉంది యావరేజ్ స్కోర్. మిగతా పిచ్లలో ఎక్కువ ఉంది కానీ ఈ పిచ్లో తక్కువ ఉంది. కాకపోతే బ్యాటర్లకు అయితే బాగా అనుకూలిస్తుందని చెప్పాలి. స్పిన్నర్లకు కూడా రవి బిష్నాయ్ ఇంకా కృణాల్ పాండ్యా వాళ్ళ వేరియేషన్స్కి అయితే స్పిన్నర్లకు కూడా అనుకూలించే అవకాశం అవుతుంది. ఇంకా వెదర్ కండిషన్స్ చూస్తే మాత్రం వెదర్ అయితే చాలా క్లియర్గా ఉంది. మ్యాచ్కి అయితే ఏమాత్రం అడ్డంకి అయితే ఉండకపోవచ్చు. వెదర్ అయితే చాలా క్లియర్గా ఉంది. బ్యాటింగ్ టాస్ గెలిచిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకుంటారని అయితే అవకాశం ఉంది. చేజ్ చేయడం కొద్దిగా ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటారు. అలాగే ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 గురించి చూసుకుంటట్టయితే మిచెల్ మార్చ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్ సింగ్, అవేష్ ఖాన్, విలియం రోర్కే, రవి బిష్నాయ్, దిగ్వేష్ రాతి అండ్ ఏడెన్ మార్కమ్. ఇది ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11. ఒకవేళ ఏమన్నా చేంజెస్ జరిగితే మాత్రం చెప్పలేం ఫ్రెండ్స్. 1-2 జరగవచ్చు. ఆర్సీబీకి అయితే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాష్ హేజిల్వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ. ఈ ఆర్సీబీలో అయితే నాకు తెలిసి మయాంక్ అగర్వాల్ ప్లేస్లో వేరే ప్లేయర్ అయితే వచ్చే అవకాశం ఉంది. చూద్దాం, ఒక చేంజ్ అయితే జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక మనము ఆర్సీబీ గురించి అయితే చూసుకుంటట్టయితే ప్రెడిక్షన్స్ అయితే ఆర్సీబీ సైడ్ అయితే మూమెంటం ఉంది. వాళ్ళ దాంట్లో మంచి ప్రతి ఒక్కరు బాగా పర్ఫామ్ చేస్తారు. బౌలర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. కాకపోతే ఎల్ఎస్జీ కూడా లాస్ట్ మ్యాచ్ 230 హై స్కోరింగ్ గేమ్లో అయితే మంచిగా ఈజీగా గెలిచింది. జీటీని ఓడగొట్టింది కాబట్టి వాళ్ళు కూడా మంచి పోటీ ఇచ్చి డేంజరస్ టీమ్ అనుకొని చెప్పాలి. కాకపోతే ఆర్సీబీకి అయితే ఈ మ్యాచ్లో కొంచెం ఎడ్జ్ అయితే ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం వాళ్ళు టాప్ 2లో ఫినిష్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆర్సీబీకి అయితే కొద్దిగా ఎడ్జ్ అయితే ఉంది. కాకపోతే ఈ మ్యాచ్ అయితే 1 సైడెడ్ మ్యాచ్ అయితే జరిగే అవకాశాలు అయితే లేవు. చాలా క్లోజ్గా మ్యాచ్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎవరు ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఉంది? ఎవరి ప్లేయింగ్ 11 చాలా స్ట్రాంగ్ ఉంది? ఎవరు మ్యాచ్ గెలిపించగలుగుతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. రెగ్యులర్గా అయితే నోటిఫికేషన్స్ వస్తాయి మా వీడియోలు చూస్తున్న వాళ్ళకి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి. డైలీ మాకు అయితే డైలీ 1 or 2 వీడియోస్ అయితే ఐపీఎల్ మీద ఖచ్చితంగా చేస్తాం. ఐపీఎల్ అయిపోయిన తర్వాత కూడా వేరే స్పోర్ట్స్ మీద వేరే టాపిక్స్ మీద కూడా వీడియోస్ అయితే ఇలాగే చేస్తుంటాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.